వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవతం 3వ స్కందం 29వ అధ్యాయం 10వ శ్లోకం. కర్మ నిర్హారం ఉద్దిశ్య పరస్మిన్ వా తత్ అర్పణం యజేత్ యస్తవ్యం ఇతి వా పృథక్ భావః సహ సాత్వికః. కర్మ నిర్హారముద్దిశ్య పరస్మిన్ వా తదర్పణం యజేద్యష్టవ్యమితి వా పృథక్ భావః స సాత్వికః. కర్మ నిర్హారముద్దిశ్య పరస్మిన్ వా తదర్పణం యజేద్యష్టవ్యమితి వా పృథక్ భావః స సాత్వికః. కర్మ నిర్హారముద్దిశ్య పరస్మిన్ వా తదర్పణం యజేద్యష్టవ్యమితి వా పృథక్ భావః స సాత్వికః. కర్మ నిర్హారముద్దిశ్య పరస్మిన్ వా తదర్పణం యజేద్యష్టవ్యమితి వా పృథక్ భావః స సాత్వికః. కర్మ నిర్హారముద్దిశ్య పరస్మిన్ వా తదర్పణం యజేద్యష్టవ్యమితి వా పృథక్ భావః స సాత్వికః. కర్మ నిర్హారముద్దిశ్య పరస్మిన్ వా తదర్పణం యజేద్యష్టవ్యమితి వా పృథక్ భావః స సాత్వికః. ప్రతిపదార్థములు. కర్మ కామ్యకర్మల నుండి, నిర్హారం బయటపడుటకు, ఉద్దిశ్య ప్రయోజనముతో, పరస్మిన్ దేవదేవుని, వా లేక, తత్ అర్పణం కర్మఫలములను అర్పించుట, యజేత్ అర్పించును, యష్టవ్యం అర్చనీయుడు, ఇతి అని, వా లేక, పృథక్ భావః భేదదృష్టి గలవాడు, సహ అతడు, సాత్వికః సత్వగుణమునందు. అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. భక్తుడు దేవదేవుని అర్చించుచు కామ్యకర్మ దోషము నుండి బయటపడుటకు కర్మ ఫలములను అతనికే అర్పించినప్పుడు అతని భక్తి సాత్వికమనబడును. భాష్యం. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు మరియు వారితో పాటు బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసులు అనే వారందరూ వర్ణాశ్రమ సభ్యులు. దేవదేవుని ప్రీత్యర్థమై నిర్వహింపవలసిన తమ స్వధర్మములను వారు కలిగి ఉన్నారు.
అట్టి కర్మలు నిర్వహింపబడి వాటి ఫలితములు దేవదేవుడకు శ్రీకృష్ణునికి అర్పించబడినప్పుడు అవి కర్మార్పణం అనగా భగవత్ప్రీత్యర్థమై నిర్వహింపబడిన కర్మలు అనబడును. కర్మయందు ఏదేని లోపము లేదా దోషము ఉన్నచో ఈ అర్పణ పద్ధతిచే అది ప్రక్షాళితము కాగలదు. కానీ అర్పణ విధానము విశుద్ధ భక్తి భావన ఎందుగాక సత్వగుణమునందున్నచో అది భిన్నాభీష్టము కాగలదు. 4 వర్ణములు 4 ఆశ్రమములు తమ స్వీయ అభీష్టమును అనుసరించి ఏదియో కొంత లాభము కొరకై పనిచేయను. కనుక అట్టి కర్మలు సత్వగుణ ప్రధానమైనవి. వాటిని విశుద్ధ భక్తి క్రింద జమకట్టజాలము. విశుద్ధ భక్తి అనున్నది సమస్త భౌతికాభిలాషలకు దూరమైనట్టిదని అనగా అన్యాభిలాషిత శూన్యమని రూపగోస్వామి వర్ణించిరి. దాని యందు స్వీయాభీష్టమునకు లేదా భౌతిక వాంఛకు తావే లేదు. భక్తిమయ కర్మలెల్లప్పుడూ కామ్యకర్మలకు మరియు తాత్విక కల్పనలకు పరముగా నుండవలెను. విశుద్ధ భక్తి యోగము సమస్త లౌకిక గుణములకు పరమైనటిది. తమోగుణము రజోగుణము సత్వగుణమునందున్న భక్తిని 81 భాగములుగా విభజింపవచ్చును. శ్రవణము కీర్తనము స్మరణము అర్చనము వందనము ప్రార్థనము సేవ సఖ్యము ఆత్మనివేదనము అనునవి 9 విధములగు భక్తి కర్మలు. వానిలో ప్రతి ఒక్క దానిని త్రిగుణపరముగా విభజింపవచ్చును. అనగా శ్రవణమునున్నది తమోగుణ శ్రవణము రజోగుణ శ్రవణము సత్వగుణ శ్రవణము అనుచు 3 రకములుగా నుండును. అదేవిధముగా కీర్తనము కూడా సత్వరజస్తమో గుణముల యందు గోచరించును. ఈ రీతిని 3ను 9చే గుణించినచో 27 కాగలదు. ఈ సంఖ్యను తిరిగి 3తో గుణించినప్పుడు 81 అగును. విశుద్ధమగు భక్తియుత సేవా స్థాయికి అరుదించుటకు మనుజుడు అట్టి మిశ్రమ భక్తినెల్లా దాటవలసి ఉండును. ఈ విషయము తదుపరి శ్లోకమునందు వివరింపబడినది. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతః పదకమలం శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణపరిష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణపరిష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నమః. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. మనం చర్చిస్తున్నది దేవహూతి అడిగినటువంటి ప్రశ్నలకు కపిల భగవానుడు ఇస్తున్నటువంటి సమాధానం. మరి దేవహూతి పూర్వం మనం చూసాం ఏ విధంగా ఈ సాంఖ్యతత్వానికి సంబంధించినటువంటి ప్రశ్నలు వేసింది. సాంఖ్యము అంటే ఏ విధంగా ఈ పంచభూతాలు అలాగే 3 సూక్ష్మ పదార్థాలు అలాగే పంచతన్మాత్రలు అంటే శబ్ద స్పర్శ రూప రస గంధములు, వాటికి సంబంధించినటువంటి జ్ఞానేంద్రియాలు అంటే కర్ణములు, అలాగే త్వక్ అంటే చర్మము, రూపం అంటే నేత్రములు, అలాగే జిహ్వ, అలాగే నాసిక, ఇవి అలాగే 5 కర్మేంద్రియాలు. 5 కర్మేంద్రియాలు అంటే చేతులు, కాళ్ళు, ఉదరము,
మర్మావయవము, అలాగే గుదము. ఇవి ఇవన్నీ కలిపితే మనకి 24 మూలకాలు అవుతాయన్నమాట. ఈ 24 ఏవైతే ఉన్నాయో అంశాలు, ఈ 24 వీటితో అలాగే మహత్తత్వం కూడా కలిపి ఏ విధంగా ఈ విశ్వ రచన జరిగిందనేది వివరించబడింది. అలాగే పూర్వాధ్యాయాల్లో మరి ఏ విధంగా మరి హృదయంలో ఉన్నటువంటి చతుర్భుజ విష్ణు రూపంపై ధ్యానించాలనేటువంటిది కూడా వివరించబడింది. ఆ తరువాత కుంతీదేవి ఇక్కడ దేవహూతి ఆమె వీటన్నిటి యొక్క ప్రయోజనమైనటువంటి భక్తి యోగం గురించి ప్రశ్నించిందనమాట. మరి మొట్టమొదట కపిల భగవానుడు ఏమంటున్నాడంటే ఈ భక్తి యోగం అనేది 3 గుణాల్లో చేయబడుతుంది. సత్వగుణంలో చేసే భక్తి ఉంటుంది, రజోగుణంలో చేసే భక్తి ఉంటుంది, అలాగే తమో గుణంలో చేసేటువంటి భక్తి ఉంటుంది అని చెప్పింది. భాగవతం అనేది అమలం పురాణం అని చెప్పబడింది. అమల పురాణం అంటే అర్థం భాగవతం పురాణమమలం. చూడండి, అంటే ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఇంద్రియ భోగానికి సంబంధించినటువంటి విషయాలు ఏవి కూడా లేవు భాగవతంలో. అందుకే దీన్ని అమలం పురాణం అన్నారు. అలాగే భాగవతం మొదటి స్కందంలో చెప్పబడింది ఏమనంటే ఏవైతే మనకి కైటవ ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భాగవతం నుండి తన్నివేయబడ్డాయని చెప్పబడింది. ధర్మప్రోజ్జిత కైతవోత్ర పరమో నిర్మత్సరాణం సతాం అత్ర వస్తు శివదం వాస్తవం అత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం. శ్రీమద్భాగవతే మహామునికృతే కిం వా పరైరీశ్వర సద్యో హృదయ వరుధ్యతే ఎత్ర శుశ్రూషుభి తత్క్షణాత్ అని చెప్పబడింది. శుశ్రూషుభి తత్క్షణాత్. కాబట్టి ఇక్కడ ఈ భాగవతం అనేది ఏదైతుందో ధర్మప్రోజ్జిత కైతవోత్ర పరమో నిర్మత్సరాణం సతాం. చూడండి, కైతవోత్ర అంటే ఈ కైతవ ధర్మాలు అంటే ఏమిటి? భగవంతుని యొక్క ప్రయోజనంతో భిన్నమైనటువంటి ప్రయోజనం కలిగినటువంటివన్నీ కూడా ఈ భాగవతం నుండి తిరస్కరించబడ్డాయి. అంటే ధర్మ అర్థ కామ మోక్షాలతో కూడినటువంటివి, లేదా జ్ఞాన మిశ్ర భక్తి, లేదా కర్మ మిశ్ర భక్తి, లేదా యోగ మిశ్ర భక్తి. చూడండి, ఇవన్నీ కూడా భాగవతం నుండి తిరస్కరించబడ్డాయి అన్నమాట. ధర్మ ప్రోజ్జిత అంటే విసిరివేయబడ్డాయట. చూడండి, భాగవతంలో వాటికి స్థానం లేదు. పరమో నిర్మత్సరాణం సతాం. చూడండి, మరి ఈ భాగవతం అనేది ఎవరి కోసం ఉంది? పరమో నిర్మత్సరాణం. చూడండి, అంటే అసూయ లేనటువంటి వారి కోసం ఉంది. శ్రీమద్భాగవతే మహాముని కృతే. ఈ శ్రీమద్భాగవతాన్ని ఎవరు రచించారు? మహాముని. ఎవరు? వ్యాసదేవులు రచించారు. శ్రీమద్భాగవతే మహాముని కృతే కిం వా పరైరీశ్వర. చూడండి, ఇంకా మనకి వేరే గ్రంథాల అవసరమే ఉంది, వేరే శాస్త్రాల అవసరం ఉంది, వేరే ప్రభువు యొక్క అవసరమే ఉంది మనకి. ఇంకేమన్నారు? శ్రీమద్భాగవతే మహాముని కృతే కిం వా పరైరీశ్వర సద్యో హృదయ వరుధ్యతేత్ర. చూడండి, సద్య అంటే ఏమిటి? వెంటనే. చూడండి, హృదయ అవరుధ్యేత్ర అని చెప్పినారు. అంటే అవరోధాలు ఏవైతే ఉన్నాయో మన హృదయంలో, మనకి అనర్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఏం చేస్తుంది? భాగవతం తొలగిస్తుంది. సద్యో హృదయ అవరుధ్యతేత్ర శుశ్రూషుభిక్ తత్క్షణాత్. ఎప్పటి నుంచి అయితే మన భాగవతం శ్రవణం చేయడం మొదలు పెడతాను, అప్పటి నుండే మన హృదయంలో ఉన్నటువంటి అవరోధాలన్నింటినీ కూడా ఇవి తొలగిస్తుంది అని చెప్పన్నారు. కాబట్టి భాగవతం అంతా కూడా ఏమిటంటే ఇది కేవలం విశుద్ధమైనటువంటి భక్తియుత సేవ గురించి మాట్లాడుతుంది. అందుకే దీన్ని అమల పురాణం అన్నారు. కానీ భాగవతం అంతటిలో మనకి 3 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ కపిల భగవానుడు దేవహూతికి చెబుతున్నటువంటివి, అందులో మనకి అసలు త్రిగుణాల్లో చేసేటువంటి భక్తి ఎలా ఉంటుందో వివరించారనమాట. మరి ఇక్కడ మొట్టమొదట మనకి సత్వగుణంలో చేయబడేటువంటి భక్తి గురించి చెప్పారు. ఏమిటట? సాత్విక భక్తి. భక్తుడు దేవదేవుని అర్చిస్తూ, అంటే భగవంతుని అర్చిస్తూ ఉంటాడు భక్తుడు, కామ్యకర్మ దోషము నుండి బయటపడుటకు కర్మఫలములను అతనికే అర్పించినప్పుడు. కామ్యకర్మ దోషం అంటే ఏమిటి అర్థం? కామ్యకర్మ అంటే ఏదో ఒక కోరిక తీర్చుకోవడం కోసం చేసేటువంటి కార్యాన్ని కామ్యకర్మ అని చెప్పన్నారు. కామ్యకర్మ దోషం అంటే ఏమిటి మనకు తెలుసు. భగవద్గీత 3వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడు?
యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన అని చెప్పబడింది. ఆ? ఆ, ఈ ఏదైతే మనకి యజ్ఞార్థాత్ కర్మను అన్యత్ర చూడండి, అంటే భగవంతుడి తృప్తి కోసం కాకుండా అన్యముగా మనం ఏదైనా పని చేస్తే అదేమవుతుంది, మనల్ని కర్మబంధనాల్లో చిక్కుకునేలా చేస్తుంది. కాబట్టి ఈ భయంతో ఏం చేస్తాడు, భగవంతుడికి అర్పిస్తారట చూడండి. అంటే ఎందుకోసం అర్పిస్తున్నాడు, భయంతో అర్పిస్తున్నాడు అనమాట భగవంతుడికి. చూడండి ఏమిటి భయం, అమ్మో నేను కనుక ఒకవేళ నా ఇష్టానుసారం చేస్తే ఏమవుతుంది, నా ఇష్టానుసారం చేస్తే, నా కోసం నేను చేస్తే, ఇంద్రియ భోగం చేస్తే మళ్ళీ నేను కామ్యకర్మ బంధనాలు చిక్కుకుంటాను, మళ్ళీ జన్మమృత్యు జరావ్యాధులు చిక్కుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ శరీరం లభించిందంటే మళ్ళీ ఆధ్యాత్మిక అధిభౌతిక అధిదైవిక క్లేశాలు అనేవి తప్పవు. ఈ భయంతో, అంటే భగవంతుని పట్ల ఆకర్షణ కంటే కూడా మళ్ళీ కామ్యకర్మల్లో చిక్కుకోవాల్సి వస్తుందనేటువంటి భయంతో అతడు ఏం చేస్తారట, భగవంతుడికి అర్పిస్తారట కర్మలు. అవునా కదా? ప్రారంభ స్థాయిలో మనం చూస్తాం, భగవంతుని పట్ల ఆకర్షణ కంటే కూడా ఈ భౌతిక ప్రకృతి అంటే భయం ఎక్కువ ఉంటుందన్నమాట. చూడండి, అంటే భగవంతుని పట్ల ప్రేమతో కాకుండా ఏం చేస్తాడు, భయంతో ఈ కర్మఫలాలన్నింటినీ కూడా భగవంతుడికి అర్పిస్తాడు. దానిని ఏమన్నారంటే సాత్విక భక్తి అని చెప్పి అంటారట. చూడండి, సాత్విక భక్తి అంటే ఇతడు ఏమని కోరుకుంటున్నాడు, ఉపశమనం కోరుకుంటున్నాడు. అమ్మో మనకెందుకులే, ఎందుకు మనం ఆ విధంగా చేయాలనేటువంటి భావనతో. ఇక్కడ చెప్తున్నారు మనకి వైదిక సమాజం 8 విభాగాలుగా ఉంటుంది. ఏమిటా 8 విభాగాలు? 4 వర్ణాలు, 4 ఆశ్రమాలు. 4 వర్ణాలు అంటే ఏమిటి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనేటువంటి 4 వర్ణాలు. అలాగే 4 ఆశ్రమాలు. ఏమిటా 4 ఆశ్రమాలు? బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసం. కాబట్టి 4 ఆశ్రమాల వాళ్ళకి, 4 వర్ణాల వాళ్ళకి కొన్ని విద్యుక్త ధర్మాలు అనేవి చెప్పబడ్డాయి అనమాట, వాళ్ళు చేయాల్సినటువంటి కార్యాలు. బ్రాహ్మణులకి ఏం చెప్పబడింది? బ్రాహ్మణులు అంటే ఎవరు అసలు? బ్రహ్మజానాతీతి బ్రాహ్మణ అని చెప్పారు శాస్త్రాల్లో. బ్రహ్మజానాతీతి బ్రాహ్మణ అంటే ఈ బ్రహ్మము గురించి తెలిసినటువంటి వాళ్ళు బ్రాహ్మణులు. బ్రహ్మం అంటే ఏమిటి ఇక్కడ? ఆత్మ, అలాగే పరమాత్మ, పరబ్రహ్మము. చూడండి, బ్రహ్మము అంటే అర్థం ఏమిటి? గొప్పది అని అర్థం. చూడండి, అంటే సాధారణంగా సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా భౌతిక చింతనలోనే ఉంటారు. అందరికీ తెలిసింది ఏమిటి? శరీరం గురించి తెలుసు అందరికీ సమాజంలో. అవునా కదా? 99% మంది వాళ్ళ శరీర చేతనలోనే వ్యవహరిస్తూ ఉంటారు. అంతేనా కదా? వాళ్ళు ఏమనుకుంటారు, నా జీవిత లక్ష్యం ఏమిటి, నేను ఈ శరీరాన్ని కాబట్టి నేను తినాలి, నిద్రపోవాలి, అలాగే మైథునం చేయాలి, లేకపోతే నన్ను నేను రక్షించుకోవాలి. ఇదే కదా సాధారణంగా. ఎవరైనా చూడండి, ఎవరైనా సరే వాళ్ళు చేసే ప్రతి పని కూడా చివరికి భగవంతుడి దగ్గర కూడా ఎందుకు వెళతారు? ఉత్సవాల్లో పాల్గొనడం కావచ్చు, లేకపోతే భగవంతుడికి రకరకాల సేవలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. కారణం దేనికోసం? వాళ్ళ యొక్క ఆహార నిద్ర భయమైదునాలు సక్రమంగా జరగాలని చెప్పి. అంతేనే కదా? లేకపోతే వాళ్ళకి ఏమన్నా, అసలు ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది తిరుపతి వెళుతుంటారు, తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళుతుంటారు. ఇలా రకరకాల ఆలయాలు ఉన్నాయి మన భారతదేశంలో. ఈ ఆలయాలకు వెళ్ళే వాళ్ళందరికీ కూడా నేను ఈ శరీరం కాదు ఆత్మని తెలుసా? చెప్పండి, ఎంతమందికి తెలుస్తుంది? ఎంతమందికి నేను శరీరం కాదు ఆత్మని తెలుసు? చెప్పండి. ఆ జ్ఞానం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ ఆలయాలకు వెళ్ళేవాళ్ళు? ఎక్కువ శాతం మంది ఎందుకోసం వెళుతున్నారు ఆలయానికి? వారి యొక్క ఆహార నిద్ర భయమైదునాలు సక్రమంగా జరగాలని. అంతేనా కదా? అందులో ఎలాంటి అడ్డంకులు అవాంతరాలు రాకుండా ఉండాలని వాళ్ళు వెళతారు. వ్యాపారం చేస్తాం లేదా సంపాదిస్తాం, దేనికోసం వ్యాపారం? ధనం కోసం. ధనం వస్తే ఏం చేస్తాడు వాడు? మళ్ళీ ఆహార నిద్ర భయమైదునాలు మళ్ళీ. అంతేనే కదా? ఇప్పుడు మనిషి ఎక్కడికో కుజగ్రహం మీదకి, చంద్రుడి మీదకి వెళ్ళాలని చూస్తున్నాడు, వెళ్ళి ఏం చేస్తాడు చెప్పండి? అక్కడికి వెళ్ళి ఏం చేయాలని అక్కడికి వెళుతున్నాడు? సరే పోనీ ఒక గ్రామంలో ఉండేటువంటి వ్యక్తి, ఒక పల్లెటూరులో ఉండేటువంటి వ్యక్తి గ్రామాన్ని విడిచిపెట్టి పట్టణానికి ఎందుకు వెళ్ళాలనుకుంటాడు? కారణం సంపాదన. సంపాదన వస్తే ఏం చేస్తాడు మళ్ళీ? అంటే ఏ విధంగా? అదే అంతిమంగా దేనికోసం వాడతాడు మళ్ళీ? ఆహార నిద్ర భయమైదునాలు. గ్రామంలో ఉండే చేసేది ఏమిటి? గ్రామంలో కూడా ఉండి చేసేది ఆహార నిద్ర భయమైదునాలే. పట్టణానికి వెళ్ళి చేసేది ఆహార నిద్ర భయమైదునాలే. నగరానికి వెళ్ళి చేసేది ఆహార నిద్ర భయమైదునాలే. మహానగరానికి వెళ్ళి చేసేది
అమెరికా వెళ్ళి చేసేది కూడా అదే. అమెరికా వాళ్ళు మళ్ళీ చంద్రుడి మీదకి, కుజగ్రహం మీదకి వెళ్ళాలి అని వెళ్ళి అక్కడికి కూడా వెళ్ళి చేసేదేమిటి? మళ్ళీ అదే ఆహార, నిద్ర, భయం, వేదనాలు. అంటే అక్కడికి వెళ్ళి చెప్పుకుంటాడనమాట. ఇదిగో మేము చూడండి మేము చంద్రమండలం మీదకి వెళ్ళి తిన్నాం. చూడండి. ఈలోపు ఇంకొకడు ఏమంటాడు? మీరు చంద్రమండలం మీదకి వెళ్ళి తిన్నారు. మేము చంద్రమండలం మీదకి వెళ్ళి మైథునం చేసాం అంటాడు ఒకడు. చూడండి. అంటే ఒకడికంటే ఒకడు గొప్ప. చూడండి. సరే ఇది మానవ సమాజంలో. జంతుజాలాలు ఏం చేస్తున్నాయి? జంతువులు ఏం చేస్తున్నాయి చెప్పండి? జంతువులు చేసే పనులు ఏమిటి? అవి కూడా ఆహార, నిద్ర, భయం, వేదనాలే. ఇవే కదా ఉన్నాయి. కాబట్టి ఆ శరీర చేతనంలో ఉన్నవాడు భగవంతుడి దగ్గరికి వెళ్ళినా కూడా ఏమడుగుతాడు భగవంతుడిని? ఓ భగవంతుడా, నా జీవితం సాఫీగా జరిగిపోయేలా చూడు, నా వ్యాపారం సక్రమంగా జరిగిపోయేలా చూడు. అంటే వాడికి ఆహార, నిద్ర, భయం, వేదనాల గురించి కూడా తెలియదు వాస్తవానికి. చూడు, ఆ జ్ఞానం కూడా ఉందా ఎవరికైనా? జీవితపు కనీస అవసరాలు ఆహార, నిద్ర, భయం, వేదనాలను కూడా తెలిసిన వాళ్ళు ఎంతమంది? అంటే పశువుల్లాగా ఏదో జరుగుతుంది అలా జరిగిపోవడమే. ఇప్పుడు పశువులు ఉన్నాయి, పశువులకు తెలుసా ఏమిటి మన జీవితం యొక్క 4 అవసరాలు? ఆహారం, నిద్ర, భయం, మైదనం అని తెలియదు. ప్రకృతి బంధనాల్లో అలాగే ప్రవాహంలో కొట్టుకెళ్ళిపోతుంటాయి. అందరూ చేస్తున్నారు, నేను కూడా చేస్తున్నాను. హెర్డ్ మెంటాలిటీ అంటారు. అంటే ఒక గొర్రెల మందలాగా అనమాట. చూడండి, ఏం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో ఏమీ అవగాహన ఉండదన్నమాట. చూడండి, దాదాపుగా మనుషులందరూ కూడా అంతే. ప్రతి ఒక్కడు ఏమనుకుంటాడు? మా నాన్న పుట్టాడు, నేను పుట్టాను, మా తాత పుట్టాడు, అలాగే నా కొడుకు పుడతాడు, వాడి మనవడు కూడా పుడతాడు. వాళ్ళు ఏం చేశారు? పుట్టిన దగ్గర నుంచి వాళ్ళు కూడా బడికి వెళ్ళారు, నేను కూడా బడికి వెళ్తాను, కాబట్టి మా అబ్బాయి కూడా బడికి వెళ్ళాలి. అంతే కదా? బడికి వెళ్ళి ఏం చేశారు? చదువుకున్నారు, నేను చదువుకుంటాను, మా అబ్బాయి చదువుకోవాలి. వాడు వెళ్ళి ఉద్యోగం చేశాడు, నేను చేశాను, చేస్తున్నాను, నా కొడుకు కూడా చేయాలి. వాడికి వివాహం అవుతుంది, నాకు వివాహం అయింది, వాడికి అవుతుంది. చూడండి, వాడు సంతానాన్ని కంటాడు, నేను కన్నాను, వీడు కంటాడు. చూడండి, వాడు చస్తాడు, నేను చస్తాను, వాడు ఇది మర్చిపోతారు. చూడండి, చస్తానని అనుకోడు. మా నాన్న చచ్చాడు లేకపోతే మా తాత చచ్చాడు అనుకుంటాడు తప్ప నేను చస్తానని అనుకోడు అనమాట. ఇది ఒక్కటి మాత్రం వాడు అనుకోడు, నేను చస్తానని. అందుచేత అందరూ కూడా పశుప్రాయమైనటువంటి వాళ్ళే. అందుకోసం ఏం చేస్తారు? కాబట్టి ఏ మతం అయితే ఏమిటి చెప్పండి? ఇప్పుడు హిందూ అయితే ఏమిటి, క్రైస్తవుడైతే ఏమిటి, మహమ్మదీయుడైతే ఏమిటి, ఎవరైనా సరే వాడు మసీదుకి వెళ్ళినా, వీడు చర్చికి వెళ్ళినా, వీడు ఆలయానికి వెళ్ళినా అందరూ ఉన్న చేతనం ఏమిటి? నా జీవితం బాగుండాలి, అంతే కదా. ఇప్పుడు హిందువుగా ఉన్నవాడు మనవాడు క్రైస్తవునిగా మత మార్పిడి అయ్యాడు, లేకపోతే మరో కూడా వచ్చి మహమ్మదీయుడిగా మత మార్పిడి అయ్యేవాళ్ళు కొంతమంది ఉన్నారు. చూడండి, లేకపోతే అసలు మతమే వద్దనుకునే నాస్తికులుగా మారేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎందుకని? వీడేమనుకుంటాడు? నేను ఇక్కడ ప్రయత్నించాను, వెంకన్నబాబు దగ్గరికి వెళ్ళాను, ఏమంటారు మచ్చుకోట దగ్గరికి వెళ్ళాను. మచ్చుకోట అంటే ఎవరు? కోటప్పకొండ. అక్కడ శివుడి దగ్గరికి వెళ్ళాను, లేకపోతే ఇంకెక్కడికో వెళ్ళాను, అన్ని చోట్లకి వెళ్ళాను, కానీ నా ఇబ్బందులు ఏమీ తీరడం లేదు. చూడండి, నిన్న నేను ఎక్కడో వస్తుంటే బస్సులో ఒక ఆవిడ కలిసిందనమాట. ఆవిడ అడుగుతుంది, ఏమిటంటే నాకు అసలు అనేకమైనటువంటి సమస్యలు అసలు ఎడతెరిపి లేకుండా ఉదాహరణ తర్వాత వచ్చేస్తున్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను ఎప్పుడు కూడా భగవంతుడిని స్మరిస్తుంటాను. చూడండి, ఎప్పుడు స్మరిస్తుంటుందట భగవంతుడిని. అయినా సరే నాకు ఎందుకు ఇన్ని బాధలు వచ్చాయి, అది ఇది ఇలా ఏదేదో మాట్లాడుతుంటారు. కాబట్టి వాళ్ళకి ఏం కావాలి? ఉపశమనం కావాలన్నమాట. వారి దుఃఖాల నుండి ఉపశమనం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కాబట్టి మొట్టమొదట ఏం చేస్తారో భగవంతుడిని అడుగుతారు. ముందు వాళ్ళ స్థాయిలో వాళ్ళు ప్రయత్నం చేస్తారు. వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఏదో లంచాలు ఇచ్చో, లేకపోతే ఇంకోటి ఏదో చేసో, డబ్బులు ఖర్చు పెట్టో సమస్యలు తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తారు. అది తీరినప్పుడు ఏం చేస్తారు? మెల్లగా భగవంతుడి గురించి ఆలోచిస్తారు. భగవంతుడి దగ్గరికి కాకుండా ఇంకా వాటికంటే ముందు ఎవరైనా స్వామీజీలు ఉంటే పని అవుతుందేమో అని చూస్తారు. మంత్రం వేసేవాళ్ళు, లేకపోతే ఏదో తాయితులు కట్టేవాళ్ళు, ఇలాంటివి ఏమన్నా ప్రయత్నం చేస్తారు. అది కూడా అవ్వకపోతే అప్పుడు భగవంతుడి దగ్గరికి వెళతారు. ఈ భగవంతుడు అవ్వలేదనుకోండి, అప్పుడు వేరే దానికి ప్రయత్నం చేస్తారు. అంతిమంగా ప్రయత్నం చేసి విఫలమయ్యి, ఇది కాదు అసలు ఇవన్నీ లేకుండానే, అసలు వీళ్ళతో పని లేకుండానే పనులు అయిపోయినాయి అనుకోండి, వాడు నాస్తికుడు అయిపోతాడు. అప్పుడు ఎందుకు భగవంతుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ధనం ఉంటే సరిపోదు, ధనం ఖర్చు పెడితే మన పనులు అయిపోతాయి కదా అనుకుంటాడు ఒకడు. కాబట్టి దాదాపుగా ప్రతి ఒక్కరూ కూడా దేవాలయాలకు వెళ్ళేవాళ్ళు కానీ, చర్చికి వెళ్ళేవాళ్ళు కానీ, మసీదుకి వెళ్ళేవాళ్ళు కానీ ఎందుకు వెళతారంటే వారి యొక్క జీవనం సాఫీగా సాగిపోవాలని. జీవనం సాఫీగా సాగిపోవడం అంటే దాని అర్థం వారి యొక్క ఆహార, నిద్ర, భయమైదనాలు సాఫీగా సాగిపోవాలని. అంతే తప్ప వాళ్ళకేమీ తత్వంతో సంబంధం లేదు. మన శరీరమా, ఆత్మ, లేదా పరమాత్మ, భగవంతుడా, పరబ్రహ్మమా, వీటితో ఏమీ సంబంధం లేదనమాట. కాబట్టి ఇదంతా కూడా భౌతికమైనటువంటి చేతనం.
అందుకే బ్రాహ్మణుడు అంటే ఏమిటి? ఈ భౌతికమైనటువంటి చేతనం నుండి బయటపడి, ఈ భౌతికమైనదే కాదు ఆధ్యాత్మికమైనది ఒకటి ఉంది అని తెలుసుకునేవాడే బ్రాహ్మణుడనమాట. బ్రహ్మజానాతీతి బ్రాహ్మణః. బ్రహ్మము అంటే ఏమిటి? గొప్పది అని అర్థం. అంటే వాడు గొప్పదాన్ని తెలుసుకుంటాడు. అంటే జడ పదార్థం గొప్పదా? ఆత్మ గొప్పదా? ఏది గొప్పది రెండిట్లో? ఆత్మ గొప్పది. కాబట్టి ఆత్మని బ్రహ్మము అని అన్నారు చూడండి. కాబట్టి వాడు ఈ అశాశ్వతమైనటువంటివి తాత్కాలికమైనటువంటి వాటి గురించి కాకుండా ఆత్మ గురించి తెలుసుకుంటాడు. పరమాత్మ గురించి, పరబ్రహ్మము గురించి తెలుసుకుంటాడనమాట. అందుకే అతన్ని బ్రాహ్మణుడు అని చెప్పన్నారు. కాబట్టి ఈ విధంగా బ్రాహ్మణుడు, అలాగే క్షత్రియుడు, అలాగే వైశ్యులు, శూద్రులు ఇలా ప్రతి ఒక్కరికి కూడా కొన్ని ఆశ్రమ ధర్మాలు, వర్ణ ధర్మాలు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వారందరూ కూడా చూడండి, దేవదేవుని ప్రీత్యర్థమై నిర్వహింపవలసిన తమ స్వధర్మములను వారు కలిగి ఉన్నారు. వారందరికీ తెలుసు మన ధర్మం అంటే మన యొక్క ఆశ్రమం లేదా మన యొక్క వర్ణం ఏదైతే ఉందో దీనికి సంబంధించిన కార్యాలు సక్రమంగా జరగాలంటే మనం విష్ణువుని సంతృప్తిపరచాలి. వర్ణాశ్రమాచారవత పుంసాం ఏమిటది? వర్ణాశ్రమాచార్యవత పురుషేణ పరఃపుమాన్ విష్ణురారాధ్యతే పంత నాణ్యతత్వోష కారణం అని చెప్పన్నారు. కాబట్టి విష్ణు యొక్క సంతృప్తి కోసమే చేయాలి. ఎందుకోసం విష్ణు సంతృప్తి కోసం చేయాలి? విష్ణు యొక్క సంతృప్తి కోసం చేయకపోతే మనం మళ్ళీ కర్మబంధనాల్లో చిక్కుకుంటాం. అది వాళ్ళ అవగాహన. అంటే ఇక్కడ ఏముంది? ఎక్కువగా భయం కనిపిస్తుంది అనమాట. చూడండి, అంటే కామ్యకర్మ బంధనాల్లో చిక్కుకుంటామనే భయంతో వాళ్ళు ఏం చేస్తారు? భగవంతుణ్ణి ఆరాధన చేస్తారు. అంటే ప్రారంభంలో మనకి ఎప్పుడైతే ఈ తత్వం అర్థమవుతుందో, ఈ ఆత్మ పరమాత్మ వీటన్ని విషయాలు కూడా తెలుసుకుంటామో మనకి ఇంకా భగవంతుడి పట్ల ఆకర్షణ ఉండదు అప్పటికి. కానీ శాస్త్రం పట్ల విశ్వాసం ఉంటుందన్నమాట. అమ్మో, శాస్త్రంలో చెప్పారు, తేడా చేస్తే మళ్ళీ మనం దుఃఖాన్ని అనుభవించాల్సి ఉంటుంది అనే భయంతో వాళ్ళు ఏం చేస్తారట? వాళ్ళు భగవంతుణ్ణి ఆరాధన చేస్తారట. చూడండి, అంటే ఇదేంటంటే దుఃఖం నుంచి భయపడి, దుఃఖానికి భయపడి, కష్టాలకు భయపడి చేస్తారనమాట. అది దాన్ని ఏమంటారు? సాత్వికమైనటువంటి భక్తి అనబడుతుంది అని చెప్పన్నారు. అలాంటి కర్మలు నిర్వహింపబడి వాటి ఫలితములు దేవదేవుడుకు శ్రీకృష్ణునికి అర్పింపబడినప్పుడు అవి కర్మార్పణం అనబడును. చూడండి, వాళ్ళు ఏం చేస్తారట? చేసిన ప్రతి పనిని కూడా భగవంతుడికి అర్పిస్తారు. ఎందుకు అర్పిస్తారు? లేకపోతే మళ్ళీ మనం చిక్కుకుంటామనే భయంతో. కర్మ యందు ఏదేని లోపము లేదా దోషము ఉన్నచో ఈ అర్పణ పద్ధతి చే అది ప్రక్షాళనము కాగదు. ఇంకొక విశేషం ఏమిటంటే, మనం ఏదైనా ఒక కార్యం చేసినప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో, ఏమంటున్నాడు? సహజం కర్మ కౌంతేయ స్వదోషమపి నత్యజేత్. చూడండి, అర్జునుడు భయపడుతున్నాడు. ఏమిటి? యుద్ధం చేస్తే పాపం వస్తుంది కదా అని చెప్పి. అంటే అతను ఏమనుకుంటున్నాడు? యుద్ధం చేస్తే ఏమవుతుంది? నా యొక్క బంధువులను చంపాలి, వాళ్ళని చంపాలి, వీళ్ళని చంపాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి ఎలాగ నాకు పాపం వస్తుంది, నేను నరకానికి వెళ్ళాల్సి ఉంటుంది కదా అని. కానీ కృష్ణుడు అంటున్నాడు, సహజం కర్మ కౌంతేయ స్వదోషమపి నత్యజేత్. సహజం కర్మ కౌంతేయ అంటే, అర్జున, ఏ పని చేసినా సరే అందులో దోషం అనేది సహజం. చూడండి, దోషం లేకుండా పని చేయగలిగిన వాడు ఎవడు లేడు, భగవంతుడు తప్ప. సహజం కర్మ కౌంతేయ స్వదోషమపి నత్యజేత్. దోషం ఉన్నప్పటికీ కూడా నీ యొక్క స్వధర్మాన్ని త్యజించకూడదు అని చెప్పి అంటున్నాడు. నువ్వు చేయాల్సినటువంటి పని ఏదైతే ఉందో దాన్ని చేసి తీరాలి. లోపం ఉందని భయపడకూడదు. సర్వారంభాహి దోషేన ధూమేనాగ్నిరివావృత. చూడండి, సర్వారంభాహి దోషేన అంటే అన్ని ప్రయత్నాలలో కూడా దోషం అనేది ఉంది. చూడండి, ఏ విధంగానట? అగ్ని ధూమము చేత ఆవరించబడినట్టుగా. ఇప్పుడు మంట వెలిగించాలనుకోండి, పొగ రాకుండా ఉంటుందా? చెప్పండి. పొగ వస్తుంది కదా అని మంటను వాడకుండా ఉంటాము మనం? చెప్పండి, లేదు కదా. పొగ వస్తుంది అంటే దాంట్లో లోపం ఉంది. అగ్ని యొక్క లోపం ఏమిటి? పొగను వెదజల్లడం. అలాగే కృష్ణుడు ఏమంటున్నాడంటే, బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు, బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, సన్యాసి, ఎవరు ఏ వర్ణానికి చెందినా, ఆశ్రమానికి చెందినా వాళ్ళ యొక్క విద్యుక్త ధర్మాలు ఉంటాయి. ఖచ్చితంగా అందులో లోపాలు ఉంటాయి. కానీ లోపాలు ఉన్నాయి కదా అని దాన్ని విడిచిపెట్టకూడదు. మరి ఏం చేయాలి? లోపాలు ఉంటాయి, మరి ఆ లోపం నుంచి మనం ఎలా బయటపడాలి? ఆ కర్మని భగవంతుడికి అర్పించడం ద్వారా. ఎప్పుడైతే మనం భగవంతునికి దాన్ని అర్పణ చేస్తామో అప్పుడు దోషాలు ఉన్నప్పటికీ కూడా భగవంతుడు దాన్ని స్వీకరించి దాన్ని ప్రక్షాళన చేస్తాడనమాట. చూడండి, కానీ అర్పణ విధానము విశుద్ధ భక్తి భావన ఎందుగాక సత్వగుణమునందున్నచో అది భిన్నాభీష్టము కాగలదు. చూడండి, కానీ అర్పణ చేస్తున్నాడు. ఎందుకోసం అర్పణ చేస్తున్నాడు? దోషం నుండి బయటపడాలని. అంతేగాని భగవంతుడి ప్రీత్యర్థం కాదు. చూడండి, రెండింటికి తేడా ఉందా లేదా?
భగవంతుని ప్రీత్యర్థం చేయడం ఒకటి, లేకపోతే భయం, చెడు ఫలితం వల్ల భయంతో ఒకటి. చూడండి, 2 ఉన్నాయి. కాబట్టి సత్వగుణంలో భక్తి అని దేన్నన్నారంటే, చెడు ఫలితం వస్తుందేమో అనేటువంటి భయంతో చేయడం అన్నమాట. చూడండి, చాలామంది మనం చూస్తాం, బడికి వెళ్ళి చదువుకునేటప్పుడు చాలామంది చదువు పట్ల సహజమైనటువంటి ఆసక్తి లేకపోయినా, చదువుకోకపోతే పాడైపోతామనో, లేకపోతే ఫెయిల్ అయితే ఇంటికాడ వాళ్ళు తిడతారనో, మళ్ళీ డబ్బులు ఖర్చు అవుతాయేమో అనేటువంటి భయంతో పరీక్షలు రాసి పాస్ అవుతుంటారు. వాడికి సహజంగా ఆసక్తి ఉందా అంటే అదేం లేదనమాట. మనం చూస్తాం. అందుకనే చాలామంది 10వ తరగతి వరకు, అంటే ఇంటర్మీడియట్ వరకు వాళ్ళని బాగా ఏం చేస్తారంటే రెసిడెన్షియల్ కాలేజీల్లో, స్కూల్లో పెట్టి బాగా పిండుతారనమాట. చూడండి, వాళ్ళకి భయం ఏమిటంటే, అమ్మో చదువుకోకపోతే ఇంటికాడ వాళ్ళు ఏమైనా అంటారు, లేకపోతే తల్లిదండ్రులు ఏమైనా అంటారు అనేటువంటి భయంతో వాళ్ళు చదువుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే వాళ్ళకి స్వతంత్రత వస్తుందో పూర్తిగా పాడైపోతారనమాట. చాలామందిని చూశాను నేను. వాళ్ళు కాలేజీల్లో ర్యాంకర్లు ఉంటారనమాట. చూడండి, ఫస్ట్ ర్యాంక్ వస్తుంది కాలేజీలో, స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, స్టేట్లో మంచి ర్యాంకులు వస్తాయి. కానీ ఎప్పుడైతే వాళ్ళకి కొంచెం ఉపశమనం లభిస్తుందో వెంటనే వాళ్ళలో ఉన్నటువంటి రజస్తమ గుణాలు బయటకు వచ్చి వాళ్ళు వెంటనే చెడులవాట్లకు బానిసలు అయిపోతారనమాట. జల్సా రాయుళ్ళు అయిపోతారు. చూడండి, చాలామంది ఉంటారు ఇలా. సో అలాగే ఇక్కడ కూడా ఏమిటంటే భయం కారణంగా చూడండి. కాబట్టి దాదాపుగా ఒక విధంగా చెప్పాలంటే, ఇప్పుడు ఎవరైతే భక్తి చేస్తున్నామో, భక్తి చేసేవారిలో ఎక్కువ శాతం మంది ఇందుకోసమే చేస్తారు. అంటే వాళ్ళకి ఆసక్తి ఉంటుంది లోపల. చూడండి, ఆసక్తి ఉంటుంది, భోగించాలనే ఆసక్తి ఉంటుంది లోపల. విషయా వినివర్తంతే, ఏమిటది, విషయా వినివర్తంతే నిరాహారస్య దేహిన రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే అని చెప్పన్నారు. విషయా వినివర్తంతే చూడండి, అంటే నివర్తంతే చూడండి, అంటే ఇంద్రియభోగ కార్యాలు విడిచిపెట్టినప్పటికీ కూడా నిరాహారస్య దేహిన, అంటే వాటిని పనులు విడిచిపెట్టినప్పటికీ వాటి పట్ల ఆసక్తి అనేది ఉంటుంది ప్రారంభంలో. కానీ ఏం చేయాలి, దాని నుంచి ఎలా బయటపడాలి? రసవర్జ్యం రసోప్యస్య చూడండి పరం దృష్ట్వా నివర్తతే. ఏం చేయాలంటే ఉన్నతమైనటువంటి రుచి కలిగేంత వరకు అధమమైన దాని పట్ల రుచి అలాగే ఉంటుంది. కాబట్టి ప్రారంభంలో మనం కృష్ణ చైతన్యంలోకి వస్తాం, అనేక రకాల నేపథ్యాల నుండి మనం ఈ యొక్క భక్తియుత సేవా విధానంలోకి వస్తాం. రాకముందు అన్ని రకాల పాపకృత్యాలు చేస్తూ ఉంటాం, అవునా కదా? దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా మద్యం, మాంసం, జోదం, వ్యభిచారం. చూడండి, మద్యం అంటే పూర్తిగా ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడకపోయినా కనీసం టీ కాఫీ తాగేవాళ్ళు ఉంటారు చాలామంది. కిళ్ళీలు నమలడం లేకపోతే ఇలాంటివి ఉంటాయి, అంటే మద్యం అలవాటు లేకపోయినా సరే. అలాగే మాంసం అన్ని రకాల మాంసం తింటూ ఉంటారు, గుడ్లు, చేపలు అన్నీ కూడా. అలాగే జోదం అంటే ఏదో పేకట ఆడడం, లేకపోతే పందాలు, లేకపోతే క్రికెట్ ఇలాంటివి చేయడం, లేకపోతే అక్రమ మైథునం చేయడం, లేకపోతే వాళ్ళకి ఏదో హస్తప్రయోగం, లేకపోతే ఇతర స్త్రీలతో, లేకపోతే అంటే వివాహేతర సంబంధాలు కలిగి ఉండడం, ఇవన్నీ సర్వసాధారణమైనవిగా పరిగణించబడతాయి సమాజంలో, అవునా కదా? చెప్పండి. టీ కాఫీలు తాగితే అది ఏమన్నా పెద్ద నేరంగా చూస్తారు ఎవరైనా? చూడరు. అలాగే ఇప్పుడు నేను చెప్పినటువంటి అక్రమ మైథున అలవాట్లు ఉన్నవాడిని కూడా దాన్ని కూడా సర్వసాధారణంగా భావిస్తారు, అదేం తప్పు ఉందనుకుంటారు. చూడండి, మాంసాహారం తినడం అసలు తప్పే కాదన్నట్టుగా భావించబడుతుంది. ఇక జోదం ఆడడం అంటారా, క్రికెట్ ఆడడం, లేకపోతే చిన్న చిన్న పందాలు, ఇవి షేర్ మార్కెట్, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్, ఇలాంటివన్నీ కూడా పెద్దగా తప్పుగా పరిగణించరు ఎవరు. మరి వాటి పట్ల ఆసక్తి ఉన్నవాడు అప్పుడే కృష్ణ చైతన్యానికి పరిచయం అయ్యాడు. ఇప్పుడు వాడికి అర్థమైంది వాడు చేసిన పనులన్నీ కూడా తప్పు అని, అవి చేయకూడదని వాడికి అర్థమైంది. కానీ చేయకూడదని అర్థమైంది, కానీ వాటి పట్ల ఆసక్తి పోయిందా? ఆసక్తి పోలేదు. ఆ ఆసక్తి పోవడం అంటే వాడు అంటే ఇది చేస్తే శిక్ష పడుతుందనే భయంతో దాన్ని వదిలేస్తాడు, కానీ లోపల మాత్రం ఇంకా ఎలా ఉంటుంది? కోరిక ఉంటుంది. మరి దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? కృష్ణుడు చెబుతున్నాడు, ఏమంటున్నాడు? దాని నుంచి బయటపడాలంటే పరం దృష్ట్వా నివర్తతే, ఉన్నతమైనటువంటి రసాస్వాదన కలిగేంత వరకు వాడికి లోపల ఇంద్రియ భోగాసక్తి అలాగే కొనసాగుతూ ఉంటుంది అని చెప్పుకుంటున్నాడు. కాబట్టి ఇదన్నమాట మన సాధన. మనం చేసేది ఏమిటంటే మనం ఉన్నతమైనటువంటి రసాస్వాదనని పెంపొందించుకోవాలి. పెంపొందించుకోనంత వరకు మనం మిథ్యాచారులుగానే ఉంటాం. మిథ్యాచారులు అంటే ఏమిటి?
మిథ్యాచారుల గురించి కృష్ణుడు ఎక్కడ చెప్తున్నాడు భగవద్గీతలో? ఆ? ఏమంటున్నాడు? మిథ్యాచార సముచ్యతే 3వ అధ్యాయంలో చెప్తాడు. ఏమంటాడంటే కామ్యకర్మలు అంటే కర్మేంద్రియాలను నియంత్రించినప్పటికీ మనసులో ఎవరైతే ఇంద్రియభోగ వస్తువుల గురించి ధ్యానిస్తూ ఉంటాడో వాడిని మిథ్యాచారి అంటారని చెప్పి అంటున్నాడు. చూడండి, కాబట్టి మిథ్యాచారులుగా ఉంటాం అనమాట. అందుకే ఏం చేయాలి? ఉన్నతమైనటువంటి రసాస్వాదనని మనం పెంపొందించుకోవాలి. ఇంకా చెప్పాలంటే ఆ యొక్క భోగించాలి అనేటువంటి కోరికను త్యజించాలన్నమాట. చాలా చాలా కష్టం అన్నమాట భోగించాలనేటువంటి కోరికను త్యజించడం అనేది. కాబట్టి ఇక్కడ సత్వగుణంలో చేసేటువంటి భక్తి అలాంటిది అనమాట. అంటే వాళ్ళకి లోపల ఆసక్తి ఉంటుంది, కానీ అందులో నిమగ్నం అయితే అది తప్పు, మళ్ళీ మన కర్మబంధనాల్లో చిక్కుకుంటాం అనేటువంటి భయం ఉంటుంది. అందుచేత వాళ్ళు ఏం చేస్తారు? నియమాలన్నీ కూడా ఖచ్చితంగా పాటిస్తూ ఉంటారు. ఎక్కువ శాతం మంది అదే కోవలోకి వస్తారు. ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో కృష్ణ చైతన్య సంఘంలో కూడా దాదాపుగా 99% మంది ఒక విధంగా చెప్పాలంటే ఈ సత్వగుణంలో భక్తి చేసేవారే. అంటే 99% అని అనకూడదు, ఇంకా రజోగుణం తమో గుణంలో చేసేవి కూడా ఉన్నాయి కదా, అవి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి సాధారణంగా ఎవరినైతే మంచి భక్తుడు అని అంటామో వాడు సాత్విక భక్తుడై ఉంటాడనమాట. అర్థమవుతుంది కదా? ఎవరైతే సాధారణంగా మనం మంచి భక్తుడు, ఈయన మంచి భక్తుడు అంటామో సాధారణంగా అతడు సాత్వికమైనటువంటి భక్తి చేస్తుండొచ్చు, అంతేగాని విశుద్ధ భక్తుడై ఉండకపోవచ్చు. అతడు చేసేది విశుద్ధ భక్తే కాదా అనేది ఎలా తెలుస్తుందంటే హృదయంలో ఉన్నటువంటి భగవంతుడికే తెలుస్తుంది. వీడు భయంతో చేస్తున్నాడా అంటే, ఉదాహరణకి మన మంగళారతికి హాజరు కావాలి రోజు, మన ఇదొక భక్తి అంగం మనకి. వీడు ఎందుకని మంగళారతికి వస్తున్నాడు అంటే అందులో రసాస్వాదన వల్ల, లేకపోతే మంగళారతికి రాకపోతే తిడతారనో, లేకపోతే ప్రసాదం పెట్టరానో, లేకపోతే అందరి ముందు అవమానిస్తారనో భయంతో? అది కూడా ఉండొచ్చు కదా. ఇప్పుడు మంగళారతికి వచ్చే ప్రతి ఒక్కడు కూడా ఉన్నతమైన రసాస్వాదన కలుగుతుందని మనం అనుకోకపోవచ్చు. రాకపోతే తిడతారులే, ఎందుకు వచ్చిన గొడవ అని వచ్చేవాడు ఉండొచ్చు. చూడండి, అలా వచ్చినా సరే దాన్ని ఏమన్నారు? సాత్విక భక్తి అని చెప్పి అన్నారు. అంటే ఈ రకంగా చూడండి, విశుద్ధ భక్తి అనేది ఎంత అరుదైనటువంటిది. మనకి చెప్పబడింది ఏమిటంటే శుద్ధ భక్తి అనేది చాలా అరుదన్నమాట. చాలా అరుదుగా ఉంటుంది శుద్ధ భక్తి. 4 వర్ణములు 4 ఆశ్రమములు తమ స్వీయాభీష్టమును అనుసరించి ఏదియో కొంత లాభము కోసం పనిచేస్తారట. 4 ఆశ్రమాల వాళ్ళు కూడా ఏం చేస్తారు? తమ స్వీయాభీష్టమును అనుసరించి, వాళ్ళ యొక్క ఇష్టాన్ని అనుసరించి ఏదో కొంత లాభం కోసం పనిచేస్తూ ఉంటారు. అంటే స్వకార్యం స్వామి కార్యం అంటాం కదా. 2 భగవంతుడికి సేవ చేసినట్టు అవుతుంది, సొంత పని కూడా అవుతుంది, అంతే కదా. ఇప్పుడు ఆదివారం మనకి చక్కగా మధ్యాహ్నం అందరికీ కూడా విందు కార్యక్రమం ఉంది, ప్రసాదం ఉంది. కాబట్టి కొంతమంది అనుకోవచ్చు అనమాట, చక్కగా మన ఆదివారం సేవకి వెళితే మనకి అటు భగవత్ ప్రసాదం పొందుతుంది, కొంత పార్సిల్ కూడా పట్టుకెళ్ళచ్చు, సాయంత్రానికి కూడా ప్రసాదం చూస్తుంటాం కదా మనం. లేకపోతే మనం మధ్యాహ్నం అంటే ఆదివారం కార్యక్రమం మీద, ఆదివారం సత్సంగం మీద ఉన్నటువంటి ఆసక్తి కంటే కూడా ఆదివారం వెళితే ఇంట్లో వండుకోక్కర్లేదు, అలాగే వెళుతున్నాం కాబట్టి ఒక గంట ముందు వెళ్ళి కొంచెం ఎక్కువ సేవ చేస్తే సాయంత్రానికి కూడా కొంచెం మూట పట్టుకెళ్ళవచ్చు. చూడండి, అర్థమవుతుంది కదా, ఆ భావన ఉండొచ్చు. కాబట్టి అదే ఇక్కడ చెప్తున్నారు, స్వీయాభీష్టమును అనుసరించి ఏదియో కొంత లాభం కోసం. మరి వాళ్ళు లాభం కోసం చేస్తున్నారా లేదనేది ఎప్పుడు అర్థమవుతుంది అంటే, మనం చెప్పామనుకోండి, లేదండి పట్టుకెళ్ళడానికి కుదరదు, మీకు ఎంత కావాలని తీసుకోండి ఇక్కడ అంతే, పార్సిల్ ఒప్పుగా ఉన్నాం అనుకోండి, అప్పుడు వాడు కలత చెందాడు అనుకోండి, అప్పుడు మనకు అర్థమవుతుంది దొరికావు అని చెప్పి. ఎక్కువ శాతం మంది మీరు చెప్పండి, లేదు మీరు పట్టుకెళ్ళడానికి లేదంటే అటెండెన్స్ తగ్గిపోతుంది ఖచ్చితంగా. మళ్ళీ అక్కడ మీకు సేవ చెప్తారు, అక్కడ పాత్రలు కడగాలి, అవి కడగాలి, అక్కడే 3-4 అయిపోతుంది. 4ంటికి మేము వెళ్ళి ఇంటికాడ ఆదివారం అంతా ఇక్కడే తిరిగి మేము మళ్ళీ వండుకోవాలంటే మాకు రోజువారీ పని కంటే ఎక్కువ అవుతుంది అని రకరకాల గుణుగుడు మొదలవుతుంది అనమాట. చూడండి, అంటే దాని అర్థం ఏమిటంటే అది ఆ సాత్విక భక్తి అనమాట, విశుద్ధ భక్తి కాదు. కాబట్టి అలా అరుదుగా ఉంటుంది అనమాట విశుద్ధ భక్తి అనేది. కనుక అట్టి కర్మలు సత్వగుణ ప్రధానమైనవి, కానీ అది కూడా సత్వగుణంలో ఉన్నదిగా చెప్పబడుతుంది అలా చేసినా కూడా. కానీ దాన్ని విశుద్ధ భక్తి కింద జమ కట్టలేము దాన్ని. మరి విశుద్ధ భక్తి అంటే ఏమిటి? సమస్త భౌతికాభిలాషలకు దూరమైనట్టుది, అన్యాభిలాషిత శూన్యం. చూడండి, ఏ స్థాయి కంటే నాకు ప్రసాదం దొరక్కపోయినా పర్వాలేదు కానీ నేను సేవ చేస్తాను. ఎవరున్నారు అలాగా చెప్పండి? ప్రసాదం దొరకపోయినా లేదు పర్వాలేదు నేను సేవ చేస్తానని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? దానిని ఏమన్నారు?
అన్యాభిలాషిత శూన్యం అని రూపగోస్వామి వర్ణించారు. అంటే వారి యొక్క స్వంత సౌకర్యం కోసం, వారి యొక్క స్వంత ఏమంటారు దాన్ని సంతృప్తి కోసం వాళ్ళు అంటే 1% కూడా వారి యొక్క స్వప్రయోజనాన్ని ఆశించరన్నమాట. చూడండి. అలా చేస్తే దాన్ని ఏమంటారు? అన్యాభిలాషిత శూన్యం అని వర్ణించారు. దాని యందు స్వీయాభీష్టమునకు లేదా భౌతిక వాంఛకు తావే లేదు. అంటే 1% కూడా అందులోంచి తానేదో లాభాన్ని పొందాలని అనుకోడనమాట. చూడండి. మరి ఇది ఎలా తెలుస్తుంది ఇది? దీన్ని పసిగట్టడం కూడా చాలా కష్టం అన్నమాట. ఎందుకంటే తెలియదు కదా వాడు ఏ మనోభావంతో చేస్తున్నాడు అనేది మనకు తెలియదు. సాత్విక భక్తి వరకు మనం పసిగట్టవచ్చు. తామసిక భక్తి, రాజసిక భక్తి, ఇది సాత్విక భక్తి అని తెలుసుకోవచ్చు. కానీ విశుద్ధ భక్తి అనేది కొంచెం కష్టం. దాన్ని ఎవరు పసిగట్టగలరంటే మరొక విశుద్ధ భక్తుడే మరొక విశుద్ధ భక్తుడిని పసిగట్టగలరు అనమాట. చూడండి. ఎందుకంటే ఆ స్థాయిలో ఉంటేనే కదా మనం కింద దాన్ని అర్థం చేసుకోగలం. కాబట్టి విశుద్ధ భక్తుడే మరొక విశుద్ధ భక్తుడిని గుర్తించగలడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. భక్తిమయ కర్మలు ఎప్పుడూను కామ్యకర్మలకు మరియు తాత్విక కల్పనకు పరముగా ఉండవలెను. చూడండి. మనం చేసేటువంటి భక్తి ఎలా ఉండాలంటే కామ్యకర్మలు అంటే ఏదో ఫలితం కోసం ఏదో చేస్తున్నాను అనేదానికి, తాత్విక కల్పనలకు పరముగా ఉండవలెనట. చూడండి. ఆ రెండు మిశ్రితమై ఉండకూడదు. లేకపోతే అది జ్ఞాన మిశ్ర భక్తి, కర్మ మిశ్ర భక్తి అయిపోతుంది అనమాట. చూస్తాం చాలామంది ఏకాదశి, ఈరోజు ఏకాదశి కదా, ఏకాదశి అనగానే చాలామంది ఉపవాసం చేస్తారు. ఎందుకోసం చేస్తారు అంటే మనకి చూడండి ఇస్కాన్లో శ్రీల ప్రభుపాదులు ఉన్నప్పుడు లేదు, కానీ ఈ ఏకాదశి మహాత్మ్యం అనేది చదువుతుంటారు చాలామంది. అంటే ఈ ఏకాదశి చేస్తే ఏం ఫలితం వస్తుంది ముందు ఉదయాన్నే చదువుకుంటారు ఏకాదశి మహాత్మ్యం. ఎందుకంటే ఫలశ్రుతి ఉంటుంది ప్రతిదానికి కూడా, చివరిలో ఫలశ్రుతి అంటే ఇది చేస్తే నీకు వచ్చే ఫలితం ఏమిటి. కాబట్టి వాడు ఏం చేస్తారు, ఇదిగో ఏకాదశి రోజున ఈ ఏకాదశి చేస్తే మనకి ఈ ఫలితం వస్తుంది కాబట్టి చేద్దాం. లేకపోతే భగవద్గీత కూడా మనం చూడొచ్చు, పారాయణ, భగవద్గీత పారాయణలో కూడా ఈ అధ్యాయం చేస్తే ఈ ఫలితం వస్తుందని ఉంది శాస్త్రాలు. కాబట్టి ఫలశ్రుతి కోసం కేవలం ఆ అధ్యాయాలే చదివేవాళ్ళు ఉంటారు. కొంతమంది 15వ అధ్యాయమే చదువుతారు. పురుషోత్తమ యోగం చూడండి, పురుషోత్తమ మాసం వచ్చింది కాబట్టి నేను పురుషోత్తమ యోగం చదువుతాను అంటే కామ్యకర్మ అనమాట. లేకపోతే నేను చాతుర్మాస వ్రతం చేస్తాను. ఎందుకోసం చాతుర్మాస వ్రతం చేస్తే నాకు ఏదో ప్రయోజనం కలుగుతుందని. ఇలాంటివి ఏవి ఉండకూడదని చెప్పుకుంటున్నారు. విశుద్ధ భక్తి యోగము సమస్త లౌకిక గుణములకు పరమైనటిది. లౌకిక గుణాలంటే ఏమిటి? సత్వరజస్తమ గుణాలు. కాబట్టి ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయి భక్తి అంటే? ఇప్పుడు మనకి భక్తి అంగాలు ఎన్ని ఉన్నాయి? షడంగ భక్తి అని చెప్పన్నారు. అంటే 9 విధాలుగా ఉన్నాయి. ఏమిటది? శ్రవణ కీర్తన స్మరణ వందన పాదసేవన దాస్యరే. చూడండి, శ్రవణ కీర్తన స్మరణ వందన పాదసేవన దాస్యరే 6 అయినాయి అక్కడికి. పూజన సఖీజన ఆత్మనివేదన మొత్తం 9. ఈ 9 కూడా ఒక్కొక్కటి సత్వగుణంలో, రజోగుణంలో, తమోగుణంలో చేయొచ్చు. మళ్ళీ చూడండి, అర్థమవుతుంది కదా. కాబట్టి ఈ విధంగా 81 రకాల భక్తులు ఉంటాయి. ఈ రకంగా మనం లెక్కేసుకుంటే చూడండి, మీకు అర్థమవుతుంది కదా. 81 రకాలట. ఎలా 81 రకాలండి? 9 ఉన్నాయి భక్తి అంగాలు. ప్రతిదీ కూడా సత్వగుణంలో, రజోగుణంలో, తమోగుణంలో చేయొచ్చు. సాత్విక శ్రవణం, రాజసిక శ్రవణం, తామసిక శ్రవణం. అర్థమవుతుంది కదా. ఇలా 9 3 ఎంత అవుతుంది? 27 అవుతుంది. అయితే ఇప్పుడు ఏదైతే మనం సాత్వికం అంటామో, మళ్ళీ ఈ ప్రపంచంలో శుద్ధ సత్వం ఎక్కడా లేదు. శుద్ధ రజోగుణం లేదు, శుద్ధ తమోగుణం లేదు. మళ్ళీ ఆ సత్వగుణం రజోగుణం చేత ప్రభావితం అయితే, తమోగుణం చేత ప్రభావితం అయితే, కేవలం సాత్వికంగా ఉంటే మళ్ళీ 3 రకాలు ఒక్కో దాంట్లో. కాబట్టి మళ్ళీ 27ని 3తో గుణిస్తే ఎంత వస్తుంది? మళ్ళీ 81 వస్తుంది. కాబట్టి 81 రకాలుగా విభజించవచ్చు అనమాట. చూడండి. కాబట్టి విశుద్ధ భక్తి స్థాయికి రావాలంటే 81 దాటి రావాలని చెప్పుకుంటున్నారు. ఈ విషయం తర్వాత శ్లోకాల్లో వివరించబడింది అని చెప్పుకుంటున్నారు, ఎలా వీటన్నిటిని కూడా దాటుకుని రావాలి. కాబట్టి వీటి గురించి మనకి శాస్త్రాల్లో అనేకమైనటువంటి, అంటే ఈ గోస్వాములు వాళ్ళు ఏం చేశారంటే అన్ని సకల పురాణాలను అన్నిటినీ కూడా వాళ్ళు పరిశోధన చేసి ఈ భక్తిరసామృతం అనేటువంటి గ్రంథాన్ని రచించడం జరిగిందనమాట. ఈ గోస్వాములు రచించిన గ్రంథాల్లో మనం చూడొచ్చు అన్నట్టు ప్రతిదానికి ఉదాహరణ. సత్వగుణంలో శ్రవణం ఎలా ఉంటుంది, రజోగుణంలో శ్రవణం ఎలా ఉంటుంది, తమోగుణంలో శ్రవణం ఎలా ఉంటుంది. అందుకే మనకి భగవద్గీతలో 17వ అధ్యాయం పేరేమిటి?
శ్రద్ధాత్రయ విభాగములు కదా. శ్రద్ధ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది? సాత్విక శ్రద్ధ, రాజసిక శ్రద్ధ, తామసిక శ్రద్ధ. అలాగే మళ్ళీ యజ్ఞదాన తపఃక్రియ చూడండి. యజ్ఞం, దానం, తపస్సు ఈ మూడు కూడా మళ్ళీ సాత్విక, రాజసిక, తామసిక చూడండి. అర్థమవుతుంది కదా. కాబట్టి మరి వీటన్నిటినీ కూడా దాటాలంటే మరి ఎలా? దైవీహేష గుణమయి మమమాయ తురత్యయ మామేవయ్యే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే, ఓకే ఇవాళ నుంచి రేపటి నుంచి నేను మొత్తం త్రిగుణాలకి అతీతమైన భక్తి చేస్తాను అని ఒక చిటికేసి ఏదో ప్రకటించడానికి లేదు కదా. ఏం చేయాలి? అసలు ఏదో ఒక గుణంలో ముందు చేస్తూ ఉంటే క్రమక్రమంగా మనం శుద్ధి పొందుతూ ఉంటాం అన్నమాట. అదే మనం చేయాల్సింది. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. రెండు ఒకటే. అయితే ఇంకొకటి ఉంది ఇందులో, అంటే ఈ రెండింటిని ఒకటి చెప్పొచ్చు, మళ్ళీ భిన్నం అని కూడా చెప్పొచ్చు. ఎలాగంటే మిథ్యాచారి అనేవాడు అంటే కర్మేంద్రియాలను నియంత్రించి ఉంటాడు, కానీ మనసులో మాత్రం ఇంద్రియ భోగాన్ని అనుభవిస్తూ ఉంటాడు. కపటత్వం అనేది అంటే ద్వంద్వ వైఖరి అన్నమాట. ఇది బయటకు కనిపిస్తూ ఉండొచ్చు. మిథ్యాచారి బయటకు కనిపించకపోవచ్చు, కానీ కపటత్వం బయటకు కనిపిస్తుంది. అంటే ఒకటి దగ్గర ఒకటి చెప్పి, ఇప్పుడు ఉదాహరణకి ఆ మందిరానికి వచ్చినప్పుడేమో వాడు చక్కగా తిలకం పెట్టుకుని, కంటిమాలు వేసుకుని, ధోతి కుర్తా వేసుకుని అన్నీ ఇవ్వను. అంటే ఆదివారం ఏదైనా భజన కార్యక్రమం ఇవన్నీ ఉన్నప్పుడు చక్కగా ముస్తాబై చక్కగా భార్యాభర్తలు ఇద్దరు లేకపోతే భక్తుడు చక్కగా నీట్గా వస్తాడనమాట. ఎక్కడన్నా బయట ఏదన్నా లౌకికమైనటువంటి స్నేహితుల యొక్క పెళ్ళి ఏదైనా ఉందనుకోండి, అందులో వాడు రాక్ మ్యూజిక్ డ్యాన్స్ చేస్తున్నాడు అనుకోండి, చూస్తుంటాం ఒక్కోసారి. ఇక్కడేమో పరమ భక్తుడిగా కనిపిస్తాడు, అక్కడికి వెళ్ళి చూడగానే మళ్ళీ వీడేనా అనుకుంటాం అనమాట. చూడండి, అది కపటత్వం ఉంటాయి. చూడండి, అంటే ఇది బయట గమనించవచ్చు మనం. ఏముంటుంది, ఒక ఉదాహరణ చెప్తారు భక్తినాథ్ ఠాకూర్ వారు. ఏమంటారంటే, బయటికి వైష్ణవుడిలా ఉంటాడట, లోపలేమో శైవుడుగా ఉంటాడట, వ్యవహారం ఏమో శాక్తేయుడిలా ఉంటుందట. చూడండి, అర్థమవుతుంది కదా. చికెన్ ఫంక్షన్ పెట్టారు. చాలా మంది కొత్త వాళ్ళు వచ్చారు, చాలా మంది పాత వాళ్ళు ఎవరు రాలేదు. సో కాబట్టి ఇవన్నీ ఉంటాయి. కుటినాతి అని చెప్పి అంటారు, కపట స్వభావం. ఇది బయటకు కనిపిస్తుందండి, ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కానీ మిథ్యాచారత్వం అనేది బయటకు కనిపించకపోవచ్చు. బయట కనిపించదు. ప్రారంభంలో అందరూ కూడా మిథ్యాచారులే నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే మరి వాడు అప్పుడే కదా వచ్చాడు భౌతిక ప్రపంచం నుండి. ఏదో తప్పని చెప్పారు కాబట్టి నియమాలు పాటిస్తున్నాడు, కానీ అంటే వాటి జోలికి వెళ్లకుండా ఉంటున్నాడు, కానీ ఇంకా ఆసక్తి అయితే పోలేదు కదా వాటి పట్ల. కాబట్టి అదేదో తప్పు కాదనమాట. కానీ ఆ దశలోనే ఉండిపోకూడదు జీవితం అంతా, దాన్ని దాటాలి. ఎప్పటికైనా ఉన్నతమైనటువంటి రసాస్వాదన పట్ల మనకి ఆసక్తులమై దాని పట్ల ఆకర్షణతో మనం సాధన చేసే స్థితికి వెళ్ళాలి. దాన్నే ఏమంటాం, దాన్నే భావభక్తి అని చెప్పి అంటారు అనమాట. అదే అంతే కదా, కపటత్వం చాలా ప్రమాదం. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కీ జయ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.